హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు శాంతిస్ కిచెన్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ గోంగూర పచ్చిరొయ్యలు ఏ విధంగా చేసుకోవాలో నేను ఇప్పుడు చేసి చూపించబోతున్నాను. తయారు చేయ విధానం. నేను 1 కేజీ రొయ్యలు తీసుకున్నానండి. ఆ రొయ్యను శుభ్రంగా తొక్క తీసి ఈ విధంగా శుభ్రంగా చేసుకోవాలి. తర్వాత ఒక బౌల్లో వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని 1/2 స్పూన్ సాల్ట్ వేసుకొని వాటిలో ఇసుక లేకుండా శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత శుభ్రం చేసుకున్న పచ్చి రొయ్యలను ఒక బౌల్లో వేసుకొని 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. పసుపు కారము పచ్చి రొయ్యలకు పట్టేటట్లు బాగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని అందులో పచ్చి రొయ్యలను వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చి రొయ్యలు విడిపోకుండా మంచిగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా పచ్చి రొయ్యల్లో వాటర్ అంతా పోయిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేరొక పాన్ పెట్టి 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ముందుగా కడిగి పెట్టుకున్న గోంగూరను ఆ పాన్లో వేసుకోవాలి. తర్వాత ఒక 2 పచ్చిమిరపకాయలు మధ్యలోకి చీరుకొని అందులో వేసుకొని మూత పెట్టుకోవాలి. ఈ విధంగా గోంగూర ఉడికిన తర్వాత పప్పుగుత్తి సహాయంతో గోంగూరను బాగా మెత్తని పేస్ట్ లాగా రుబ్బుకోవాలి. తర్వాత వేరే ఒక పాన్ స్టవ్ మీద పెట్టుకొని 8 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత 2 ఉల్లిపాయలు కట్ చేసుకొని ఉంచుకున్న ఉల్లిపాయలను ముక్కలను అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయలు ఇలా కొంచెం వేగిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు మనం ఈ విధంగా కలుపుకోవాలి. తర్వాత 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం వేసుకొని మరి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా రుబ్బి పెట్టుకున్న గోంగూర పేస్ట్ను ఈ మిశ్రమంలో వేసుకొని కలుపుకోవాలి. తర్వాత 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చి రొయ్యలను అందులో వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసి ఒక 2 పచ్చిమిరపకాయలు మధ్య కట్ చేసుకొని వేసుకోవాలి.
ఈ విధంగా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కర్రీ మొత్తం కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఈ విధంగా బాగా ఉడికిన తర్వాత మనం ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని కర్రీని సర్వ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే పుల్లపుల్లని గోంగూర పచ్చి రొయ్యల కర్రీ రెడీ. వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్